21 verses. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతలాడుకొచ్చున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. I appeal to you therefore, brothers, by the mercy of the God, to present your bodies as a living sacrifice, which is holy and acceptable to the God, which is your spiritual worship. మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన నుగుట వలనే రూపాంతరము పొందుడి. Do not live in the way this world lives. May your way of thinking completely change. Then you will be able to know what God wants for you. And you will realize what God wants for you is right. His plan is pleasing, perfect, and good. తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక, దేవుడు ఒక్కొక్కరికి విభజించిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను మంచి బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా ఎంచుకొనను. నాకు ఇచ్చిన కృప చొప్పున మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. God's grace is with me. So here is what I said to everyone of you. Don't think about yourself more highly than you should. Be reasonable when you are thinking about yourself. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నను. వాటన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే క్రీస్తులో మనం ఒక్క శరీరంగా ఉండి ఒకరిని ఒకరు ప్రత్యేకంగా అవయవాలై ఉన్నాము. Our body is made up of many parts. Doesn't all the parts have the same purpose? Although we are many persons, in Christ we are one body. Each part of our body belongs to the other parts of the body. మనకు వచ్చిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణ ప్రకారం ప్రవర్తించము. పరిచర్య అయితే పరిచర్యలను. We all have gifts that differ according to the grace God has given to each of us. If it's prophecy, then use it according to your faith. If it's teaching, then teach. If it's serving, then serve. బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చించువాడైతే హెచ్చించుట్లోను, పంచిపెట్టువాడైతే మంచి మనసుతోను, పై విచారణ చేయవాడైతే జాగ్రత్తతోను, కరుణించువాడైతే సంతోషముతోను పని కలిగి ఉండును. Is it encouraging others? Then is it giving to others? Then give them freely. Is it being a leader? Then do hard work. Is it showing mercy on others? Then do it cheerfully. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను కనుక చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. Love must be honest and true. Hate what is evil and hold on to what is good. సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకొనుడి. Love one another deeply. Honor others more than yourself. ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. Be excited about your faith as you serve the Lord. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. When you hope, be joyful. When you suffer, be patient. When you pray, be faithful. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. Be excited about your faith as you serve the Lord. పరిశుద్ధుల అవసరములో పాల్గొంటూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. Share with the Lord's people who are welcome others into your home. మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి గాని శపింపవద్దు. Bless those who hurt you. Bless them but do not curse them. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడ్చుడి. Be joyful with who are joyful. Be sad with who are sad. ఒకరికొకరు మనసు కలిగి ఉండుడి.